హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ప్రతిరోజులాగే ఈరోజు కూడా 5 అంతా లేచేసానండి. ఇక అలా కూర్చొని కాసేపు వాటర్ తాగుతూ ఉన్నాను. ఇక ఇలా ఇంటి ముందైతే వాటింగ్ చేసుకొని మొక్కల్ని కాసేపు అయితే చూస్తూ ఉన్నానండి. ఇలా మార్నింగ్ మొక్కల్ని చూస్తే కాస్త మనసుకి రిలాక్సింగ్గా ఉంటుందండి మనకు. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు ఏం పని ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. అసలు చేయాలి కానీ అండి, ఆడవాళ్ళకి అసలు ఇంట్లో రెస్టే ఉండదు. ప్రతి నిమిషం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఇక నేను ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనకు ఆ రోజు కావాల్సిన ఎనర్జీ ఇలా వస్తుందండి. ఇక పూజ అయిపోగానే నాకు మా వారికి అయితే ఇలా కాఫీని రెడీ చేసుకున్నాను. ఇక ఇద్దరం కూర్చుని కాఫీని ఎంజాయ్ చేసాము. ఇక కాఫీ అయిపోగానే వెంటనే ఇలా బ్రేక్ఫాస్ట్ పనులు. ఈరోజైతే ఇలా పొంగల్ చేస్తున్నానండి. ఇలా 1 అవర్ ముందే పెసరపప్పు బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. ఇక దీనికి ముందుగా ఇలా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, మిరియాలను, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు బియ్యంని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం దీనిని కుక్కర్ మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసుకున్నామంటే పెసరపప్పు బాగా ఉడికిపోతుందండి. ఇక ఇది చల్లారిన తర్వాత ఇలా విజిల్ ఓపెన్ చేసి ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోయాక మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చూసారా, ఇదైతే బాగా ఉడికిపోయిందండి. సో దీనిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం ఇందులో సాల్ట్ తక్కువ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోయినట్లయితే ఇక దీనికి మనం పోపు పెట్టేసుకున్నామంటే పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా నూనె, నెయ్యి 2 కలిపి వేసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి మాత్రమే వేసుకున్నామంటే టేస్ట్ అంత బాగా ఉండదండి. చాలామంది ఎక్కువ నెయ్యి తినడానికి కూడా ఇష్టపడరు. సో నేను 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇక ఇది కాగిన తర్వాత ఇందులో కాస్త మిరియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోనే కాజును కూడా వేసుకుంటున్నాను. ఇలా కాజు బాగా వేగాలండి, అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చికరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులో మనకు ఫ్లేవర్ బాగా రావాలంటే పచ్చికరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇది మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది మనకు పొంగల్కి. ఇప్పుడు దీన్ని మనం పొంగల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని పొంగల్లో వేసి మనం బాగా మిక్స్ చేయాలండి. ఇలా దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేయడమే. ఇలా దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాసేపు ఇలా రామకోటి రాయడం నాకు అలవాటండి. సో ఇలా ఒక 1/2 అవర్ అయితే దీనికి టైం పెట్టుకుంటాను.
ఇలా కాస్త రామకోటి రాసిన తర్వాత ఈరోజు ఇక బయటికి వెళ్ళాలండి. ఇంట్లో కావాల్సిన కూరగాయలని కూడా మనమే తెచ్చుకోవాలి కదా. సో నేనైతే ఇక ఇలా బయటికి స్టార్ట్ అయ్యాను. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి, చాలా కూల్గా ఉంది మాకు వెదర్ అయితే. ఇలా మాకు దగ్గరలోనే కూరగాయల మార్కెట్ ఉందండి. సో దానికైతే వచ్చేసాను. ఇక ఇలా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నానండి. ఇలా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇక ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇవన్నీ సర్దే పని కూడా మందే కదండి. సో ఇవన్నీ ఇక సపరేట్ చేసి బయటికవి సర్దేసరికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయిపోతుంది. ఇలా వీటన్నిటిని సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మార్నింగే పప్పు చేసేసానండి. సో ఇప్పుడు గోరుచిక్కుడు వేపుడు చేయాలి. సో ఆల్రెడీ నేను గోరుచిక్కుడిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడు హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేసామంటే చాలా బాగా తింటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలా పోపు వేగిన తర్వాత ఇందులోనే మనం ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పనులైతే మనకు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు రెస్ట్ ఉంటుందా అండి? ఇక ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న గోరుచిక్కుడును కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి పప్పుల పొడిని యాడ్ చేసుకుంటానండి. సో ఇప్పుడు ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకుంటాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. మనం జస్ట్ టమోటా రసం పెట్టుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక దీన్నైతే ఇలా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి ఆ పౌడర్ మొత్తం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయితే. ఇక నేనైతే దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా మన చెట్లో ఉన్న బచ్చలాకునైతే ఇలా పప్పు అయితే చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. ఇక ఈవినింగ్ అయితే ఇలా పువ్వులు వచ్చాయి. సో వాటిని ఇక దండలుగా కట్టేసుకోవాలండి. ఈ మల్లె పువ్వుల్లోకి కనకాంబరాలు అయితే మన మొక్కల్లో నుంచి కోసుకొని వచ్చానండి. ఎంత బాగున్నాయో అండి. అసలు ఎంతైనా మన మొక్కల్లోని పువ్వులు అయితే చాలా బాగుంటాయి కదండి. ఇక వీటినైతే ఇలా దండలుగా కట్టేసుకుని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక ఈవినింగ్ స్నాక్ టైం అండి. సో ఈరోజైతే ఇలా రాగి సూప్ చేస్తానండి. అప్పుడప్పుడు ఇలా ఈ చలికాలంలో సూప్స్ తాగితే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి తగ్గుతాయండి. ఈ సీజన్లో మనకు జలుబు చేస్తూ ఉంటుందండి. సో మనము ఇలా సూప్స్ చేసుకొని తాగడం వల్ల మనకు థ్రోట్ అనేది ఫ్రీ అవుతుంది. ఇక ఇలా అందరికీ సూప్ అయితే ఇచ్చేసానండి. ఇక మొక్కలకి వాటర్ అయితే పట్టాలండి. 2 డేస్కి వన్స్ ఇలా వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ వాటరింగ్ చేసినప్పుడు ఇవి భలే అందంగా అనిపిస్తాయండి నాకైతే. ఇక ఇలా ఈ మొక్కలన్నింటికి వాటరింగ్ చేసుకున్నాను.
ఇలా ఉదయం లేచినప్పటి నుంచి ఇన్ని పనులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇవన్నీ మన కంటికి కనిపించవు. వాళ్ళని కూడా కాస్త టైం ఇవ్వండి. వాళ్ళు చేసే పనులలో మీరు కూడా భాగం పంచుకోండి. అసలు మీరు అలా భాగం పంచుకోవాలని ఏ అమ్మ కోరుకోదండి. కాకపోతే వారికి ఒక మాట అనేది చాలా ముఖ్యం. మీరు ఎంత బయట తిరిగి వచ్చినా కాసేపు వారితో టైం స్పెండ్ చేయండి. ఇక ఈవినింగ్కి అయితే నేను డిన్నర్కి ఇలా ఎగ్ చపాతీ చేసేసానండి. ఇలా ఈ డే నాకు కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రతిరోజు ఇంటి కోసం కష్టపడే ఆడవాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. మీ ఇంట్లో కూడా ఇలా ఆడవాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారండి. కాస్త వాళ్లకు టైం కేటాయించండి. ఒక్క చిరునవ్వు చాలండి మన బంధాలని బలపరుస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.